నేటి లీడర్ మీడియాకు స్వాగతం. పెబ్బేరు రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు దీక్షకు తెలుగుదేశం మద్దతు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వనపర్తికి వెళ్లే రోడ్డు విస్తరణలో ఇండ్లు, ఫ్లాట్లు కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం జరగలేదని వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఎస్ రామన్ గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు విస్తరణలో ఇండ్లు, ఫ్లాట్లు కోల్పోయిన దాదాపు 4 ఏళ్లు గడిచినా బాధితులకు సరైన నష్టపరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. ఇండ్లు, ఫ్లాట్లు తొలగించినప్పుడే సరైన నష్టపరిహారం చెల్లించి ఉంటే ఈ సమస్య ఇంతవరకు రాకపోయేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఒక్కొక్కరికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్డు నిర్మాణంలో డ్రైనేజీ వ్యవస్థలో అవకతవకలు జరుగుతున్నాయని, ఒకచోట ఎక్కువగా మరోచోట తక్కువగా నిర్మిస్తున్నారని తెలిపారు. అన్ని చోట్ల ఒకే కొలతలతో డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టాలని కోరారు. సుభాష్ సెంటర్ వద్ద ప్రయాణికులకు మూత్ర విసర్జన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరిదిద్దకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. పెబ్బేరు పట్టణ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాకిటి బాలరాజు, సితారా వెంకటేష్, తిరుమలేషు, జానీ, కయ్యం తదితరులు పాల్గొన్నారు. పెబ్బేరు పట్టణంలో రోడ్డు విస్తరణ బాధితులు నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరంతరం వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ దీక్షకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సమస్యను గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. విస్తరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, కానీ ఆ విస్తరణ విషయంలో సరైన మార్గదర్శకాలు చేయలేదు. ఆ రోజే వాళ్ళు దాదాపు విస్తరణ కార్యక్రమం చేసిన తర్వాత సంవత్సరం పైన అధికారంలోకి ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా విస్తరణలో వెడల్పు చేయడం విషయంలో కొన్నిటి దగ్గర కొంత, కొన్నిటి దగ్గర తక్కువ ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత నష్టపరిహారాలకు కూడా సరైన పారిశోధకం చెల్లించడం కూడా విఫలమైంది. కొందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ అది నాణ్యత లోపించి ఇదైంది. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఈ తీరులకు సరైన లబ్ధి చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా పెబ్బేరు పట్టణం ఈరోజు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందింది. ఈ చుట్టుముట్టు టౌన్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, వాటర్ నిర్మాణంలో కానీ, నల్లాల విషయంలో కానీ, రకరకాల లోపల అంగన్వాడీ భవనాలు కానీ అన్ని రంగాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టణాన్ని నిర్లక్ష్యం చేసింది. కనుక ఎవరైతే నష్టపరి వారు ఉన్నారో వాళ్లకు సరైన పరిహారం చెల్లించి, తర్వాత రోడ్డు వెడల్పు భాగంలో డ్రైనేజీ విషయంలో ముఖ్యంగా సమస్య ఉంది. ఆ సమస్యను కొన్ని దోగల వెడల్పు తీసుకున్నారు, కొన్ని లోపలికి తీసుకున్నారు, బయటికి తీసుకున్నారు. కనుక దాన్ని సరైన క్రమపద్ధతిలో చేసి అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దీక్ష చేస్తున్న ఈ నష్టపరిహారకులకు పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్లకు భవిష్యత్తులో కార్యక్రమాలకు కూడా మేము అండగా ఉంటాం. అభివృద్ధి వైపు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కోరుకునే విధంగా పరిహారం రావాలని, వాళ్ళు కోరుకునే విధంగా డబుల్ బెడ్ రోడ్డు నిర్మాణంలో డ్రైనేజ్ వ్యవహారం సరైన విధంగా నిర్మించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ